హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ లొకేషన్ చూస్తారా, అసలు చూడడానికి ఎంత బాగుందో తెలుసా. మేము కొన్ని టెంపుల్స్కి వెళ్దామని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దారిలో గ్రీనరీ చూసారా ఎంత బాగుందో. ఫైనల్గా మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాం. మేమైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ దారిలో సాయిబాబా గుడి ఉంటుంది. అది చాలా ఫేమస్. దాన్ని అందరూ ఆంధ్ర షిరిడి అని కూడా అంటారు. అదిగోండి అటు సైడ్ ఉంది కదా, అదే అన్నమాట సాయిబాబా టెంపుల్. ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ లోపల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ అనమాట. వెనకాలకి హౌస్ ఉంటుంది, ఎదురు షాప్ ఉంటుంది. మా తాతగారు వాళ్ళది ఫ్యాన్సీ స్టోర్. ఇటు సైడ్ ఆ షాప్ గురించి అయితే తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మనం దుర్గమ్మ గుడికి వెళ్దాం. దుర్గమ్మ గుడికి వచ్చేసాం. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో దుర్గమ్మ గుడి అనమాట. ఇక్కడ బయట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో దుర్గమ్మ అనమాట. ఇక్కడైతే మేము అరటిగాయలు ఇచ్చామన్నమాట. ఎందుకంటే మా మమ్మీ నా చిన్నప్పుడు మొక్కుకున్నారు. ఇదైతే తోటలో మహాలక్ష్మి అమ్మవారి గుడి అంట. మేమైతే ఇప్పుడు దీని లోపలికి వెళ్ళబోతున్నాము. ఈ గుడి పక్కనే కొత్తగా వరాహి అమ్మవారి గుడి కూడా కట్టారు. మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ముందైతే అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. ఈ గుడి అయితే లోపల చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఈ గుడి కొంచెం పొలాల మధ్యలో ఉందన్నమాట. ఆ గాలి ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మనం ఇప్పుడైతే వరాహి అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయ ఎంత కొట్టినా పగలట్లేదు. చాలా కష్టపడ్డాను తెలుసా అది కొట్టడానికి. ఇక్కడైతే ఎంట్రన్స్ అద్దరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ లోపల అమ్మవారు ఏంటంటే కొంచెం లోపలికి ఉన్నారనమాట. కిందకి వెళ్ళి అప్పుడు దర్శనం చేసుకోవాలి. వెళ్తున్న దారిలో చూసారా అమ్మవారి అవతారాలన్నీ ఎలా పెట్టారో. చూడండి ఇక్కడ లైట్స్ పెట్టారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం చీకటిగా ఉండేది. ఇక్కడ ఇలా వెళ్ళాక ఈ విగ్రహాలన్నీ మాత్రం చాలా బాగున్నాయి. సిమెంట్తో చేసినా కానీ రియల్గా అక్కడ విగ్రహం పెట్టినంతలా ఉన్నది. కరెక్ట్గా లైట్స్ కూడా విగ్రహం మీద పడుతున్న వలన చాలా బాగా కనబడుతుంది. చూసారా లోపల చూసారా ఫ్రెండ్స్, లోపల అమ్మవారి ఫోటో ఎంత బాగుందో. ఇదే అన్నమాట కొత్తగా కట్టిన వరాహి అమ్మవారు టెంపుల్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి. ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాము. సరే గాయ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.